కార్తీక పురాణము 24వ అధ్యాయము. ఓం నమ శివాయ. అంబరీషుడు ద్వాదశి వ్రతం ఆచరించుట. అత్రి మహాముని మరలా అగస్తునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులు వనరించినందునన్ను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు ఎవరు చేయుదురో అట్టివారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మీయ ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమేట్లో చెప్పేదని వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపాసన ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడివై ఆలకింపమని అత్రి మహాముని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. ఆ సమయమునకతడుకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను. కాన తొందరగా స్నానమును కేగి రమ్మని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమునందు గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననో దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనతో తాను ఇట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణుని ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవట మహాపాపము. అది గృహస్థుకి ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమవును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించకూడదు. గడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడినగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపము వచ్చును. అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందున నేను చేసిన పుణ్యము నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుట ఉత్తమము. ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండితులారా, శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి యగుటచే చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలో నేను భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని, అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఎంతకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా, లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలపవలసినదని కోరెను. అంతటా నా ధర్మాజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రముల పరిశోధించి ప్రతివిమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భావ దప్పిక కలుగును. ఆ తాపము చల్లారవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చెయ్యవాడు అగ్నిదేవుడు. దేవతలకందరికంటే అధికుడయ్యి దేవపూజ్యుడైనాడు. ఆ యజ్ఞదేవునందరూ సదా పూజింపవలెను.
గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహా తపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానం మరణించిన పాపము సంప్రాప్తమగును. కాన ఈ రెంటిలో ఏది ఆచరించవలనో నాకు తోచుకున్నది, గొప్ప చిక్కు తటస్థించినది అని అనగా, ప్రభు అని కొందరు శాస్త్రజ్ఞులు అంబరీషునితో ఇట్లు విశదపరిచిరి. 24వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ.